హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ దోశ. దోశ, ఇడ్లీ బ్యాటర్, మల్టీపర్పస్ బ్యాటర్ అంటే బేసికలీ ఇవి ఉత్తప్పం చేసుకోవచ్చు, దోశ, ఇడ్లీ, చిన్ని అప్పే, ఇవన్నీ ఈ బ్యాటర్తో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన ఉన్నాయి. అవి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 చిన్న గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. దానికి 3 టైమ్స్ రైస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ రేషన్ బియ్యం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఇడ్లీ దోశ బ్యాటర్కి. ఇక్కడ నేను దోశల కోసం అని చెప్పి కొన్ని శనగపప్పు, కొంచెం మెంతులు కూడా నానబెడుతున్నాను. మీరు దోశలు కాదు నేను అన్నీ చేసుకుంటాను, మల్టీపర్పస్ ఇడ్లీ కూడా వేసుకుంటానంటే కనుక వదిలేసేయండి. ఇది నేను ముందు రోజు మధ్యాహ్నము నానబెడుతున్నాను. ఇవి మంచిగా కడుక్కొని వాటర్ పోసి అట్లీస్ట్ 4 hours నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత నెక్స్ట్ నైట్కి మనము వీటిని మిక్సీ పట్టుకుందాం. 4 to 6 hours నానబెట్టిన తర్వాత ఈ మినపగుళ్ళు కొద్దిగా లావ్ అవుతాయి అన్నమాట. వీటిని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా మనం చేసుకోవాలి. సాఫ్ట్గా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రైస్ని మాత్రం కొద్దిగా ఇట్లా తగులుతూ ఉండాలి మనకి రైస్. అట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఈ మిక్సీ పట్టుకుందంతా మనం ఒక పెద్ద బౌల్లో యాడ్ చేసుకోవాలన్నమాట. నేను పెద్ద బౌల్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫర్మెంట్ అయిన తర్వాత రాత్రంతా నానిన తర్వాత మార్నింగ్కి పొంగుతుంది అనమాట. సో పెద్ద బౌల్ అయితే బెటర్, లేకపోతే బయట పడిపోతుంది మొత్తము. సో ఇది నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి పొంగుతుంది అనమాట. సో దానికి మనం ఒక పెద్ద బౌల్లో ఈ బ్యాటర్ అని తీసుకొని చేయితో కలుపుకుంటే బెస్ట్ అనమాట. స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. చేయితో కలుపుకుంటే ఏమవుతుందంటే మన చేతిలో ఉన్న వేడికి అది చాలా బాగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. ఒక మంచి వేడి ఉన్న ప్లేస్లో మనం అట్లీస్ట్ 8 hours పెట్టించుకోవచ్చు. నైట్ మిక్సీ పెట్టేస్తే మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 8 to 10 hours తర్వాత ఇక్కడ మన బ్యాటర్ చూపిస్తుంది పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయిందనమాట. మంచిగా పొంగింది. ఇప్పుడు నేను నాకు కావాల్సినంత తీసుకొని ఇక్కడ నేను దోశలు వేస్తున్నాను అనమాట. మీరు ఇదే తీసుకొని మీరు వాటర్, సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మీరు ఇడ్లీ, ఉత్తప్పం ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు దోశలు ఎలా వేయాలో చూపిస్తాను. ఇక్కడ పెనం చూపించినట్టు అంత హాట్ అవ్వాలి పెనము. అంత హాట్ అయిన పెనం మీద లైట్గా వాటర్ చల్లేస్తే పెనం కొంచెం టెంపరేచర్ తగ్గిన తర్వాత దాంట్లో మనం ఇక ఫుల్ ఒక లేడల్ స్పూన్ అంటారు కదా, గుంటగరిటె నిండా వేసేసి మెల్లగా ఇట్లా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు స్ప్రెడ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా కొద్దిగా సైడ్స్కి సెంటర్లో ఆయిల్ వేసి లైట్గా రోస్ట్ అవ్వాలన్నమాట. కింద ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్ రాగానే మెల్లగా తిప్పేసుకొని మనం ఇంకో సైడ్ కూడా ఒక 1 minute అట్లా కాల్చుకుంటే మన దోశ రెడీ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూపిస్తున్నట్టు చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే కనుక మీరు దీని మీదే ఉత్తప్పం కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే స్ప్రెడ్ చేయకుండా ఒక చోట లైట్గా స్ప్రెడ్ చేసుకొని వేసేసుకోవాలి. మీకు కావాలంటే నేను ఆ వీడియో కూడా, ఉత్తప్పం వేసుకునే వీడియో కూడా ఒకసారి చూపిస్తాను. మీకు గనక ఈ ఇడ్లీ దోశ బ్యాటర్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాల్స్ గుడ్. ఇంకోసారి దోశ ఎలా వేస్తున్నాను చూపిస్తున్నాను. లైట్గా ఆయిల్ వేసుకొని లైట్గా బ్రౌన్ అయ్యేటట్టు ఉంచుకొని మళ్ళీ తిరిగేసుకోవడమే. మీకు ఇది పల్లీ చట్నీ, కోకోనట్ చట్నీ, టమాటో చట్నీ, ఇలా చాలా చట్నీలతో టేస్టీగా ఉంటుంది. నేను ఆ చట్నీ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో మీకు పెడతాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను ఖచ్చితంగా. అలాగే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కనుక మీరు పాల్స్ గుడ్ ఫుడ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ప్రతి దోశ చాలా టేస్టీగా గోల్డెన్ కలర్లో వచ్చింది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాల్స్ గుడ్ ఫుడ్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.